వెల్కమ్ టు సిటీ న్యూస్। ఈ వార్తలు మీకు సమర్పిస్తున్నవారు రామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్ స్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం। నా పేరు పావని। ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు। జంగారెడ్డిగూడెం ఎన్నికల చెక్ పోస్ట్ వద్ద 7 లక్షల రూపాయల నగదు స్వాధీనం, వివరాలు వెల్లడించిన అధికారులు। అంగరంగ వైభవంగా జంగారెడ్డిగూడెం ముత్యాలమ్మ అమ్మవారి చతుర్థ వార్షికోత్సవ వేడుకలు ప్రారంభం, శోభయాత్ర నిర్వహించిన మహిళలు। ప్రజల మధ్య అనుబంధాన్ని పెంపొందించేందుకు ఇఫ్తార్ విందు దోహదపడుతుంది, తూర్పు గోదావరి జిల్లా వక్ఫ్ బోర్డు చైర్మన్ మహమ్మద్ ఆరిఫ్ వెల్లడి। స్పెల్వెల్ ఇండియా నిర్వహించిన జాతీయ స్థాయి స్పెల్ బీ పోటీలలో బహుమతులు పొందిన ప్రతిభా స్కూల్ విద్యార్థులు అభినందనలు తెలిపిన స్కూల్ యాజమాన్యం। ఎన్నికల నేపథ్యంలో ఏర్పాటు చేసిన చెక్ పోస్టుల వద్ద సిబ్బంది నిరంతరం తనిఖీలు చేస్తూ సరైన ధ్రువపత్రాలు లేకుండా తీసుకువెళ్తున్న నగదును స్వాధీనం చేసుకుంటున్నారు। దీనిలో భాగంగానే జంగారెడ్డిగూడెం మండలం వేగవరం సమీపంలో ఏర్పాటు చేసిన చెక్ పోస్ట్ వద్ద గురువారం ఎస్ఎస్టీ సభ్యులు వాహన తనిఖీలు నిర్వహించి 7 లక్షల రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు। ఈ సందర్భంగా ఎంపీడీఓ విజయప్రసాద్, ఎస్ఐ జ్యోతి బస్సులు మాట్లాడుతూ జంగారెడ్డిగూడెం పట్టణం నుంచి వేగవరం వైపు ఒక వ్యక్తి ద్విచక్ర వాహనంపై వెళ్తూ 7 లక్షల రూపాయల నగదు తీసుకువెళ్తున్నాడని అన్నారు। ఈ నగదుకు సంబంధించి సంబంధిత వ్యక్తి వద్ద సరైన ధ్రువపత్రాలు లేనందున స్వాధీనం చేసుకున్నామని అన్నారు। ఈ నగదుకు సంబంధించి ధ్రువపత్రాలు ఏలూరులోని 3 మెన్ కమిటీ సభ్యులకు సమర్పించి నగదును వెనక్కి తీసుకోవచ్చని తెలిపారు। ఈ తనిఖీల్లో ఎస్ఎస్టీ ఇన్ఛార్జ్ వెంకటరమణ, చెక్ పోస్ట్ ఇన్ఛార్జ్ బ్యూలా తదితరులు పాల్గొన్నారు। ఈ రోజు జంగారెడ్డిగూడెం ఎస్ఎస్టీ టీము ఒక 7 లక్షల రూపాయలు సీజ్ చేయడం జరిగింది। వారి దగ్గర సరైన ధ్రువపత్రాలు లేనందున మేము సీజ్ చేయడం చేసాం। ఏవైనా వారి దగ్గర ఆధారాలు ఉన్నట్లయితే 3 మెన్ కమిటీ ఉంటుంది ఏలూరులో, అక్కడ వాళ్ళు సబ్మిట్ చేసి వాళ్ళు అమౌంట్ తీసుకోవచ్చు। కానీ మేము సరిగ్గా చెకింగ్ చేసేటప్పుడు అక్కడ వాళ్ళ దగ్గర అయితే ఏ ఆధారాలు లేవు కాబట్టి సీజ్ చేయడం జరిగింది। వీళ్ళు జంగారెడ్డిగూడెం నుంచి వేగవరం వెళ్తుందని చెప్తున్నారు వాళ్ళు, అది ఏటీఎంలో మేము డిపాజిట్ చేయటం అంటున్నారు, కానీ వాళ్ళ దగ్గర క్యూఆర్ కోడ్ కానీ ఏదైనా డాక్యుమెంట్స్ కానీ ఏ విధమైన లేవు కాబట్టి సీజ్ చేయడం జరిగింది। ప్రజలందరికీ తెలుసు 50,000 మించి తీసుకెళ్ళకూడదు, కానీ 7 లక్షల రూపాయలు 2 వీలర్లో తీసుకుని వెళ్తున్నారు వితౌట్ సెక్యూరిటీ, కాబట్టి మేము సీజ్ చేయడం జరిగింది। ఈరోజు మన వేగవరం చెక్ పోస్ట్ దగ్గర ఎస్ఎస్టీ టీము వాహన తనిఖీల్లో భాగంగా ఈరోజు జంగారెడ్డిగూడెం వైపు నుంచి వస్తున్న ఒక స్కూటీ వెహికల్ అతన్ని ఆపి చెక్ చేయడం జరిగింది। అతని స్కూటీలో 7 లక్షల రూపాయల వరకు క్యాష్ ఉంది। దానికి సంబంధించి ఎటువంటి బిల్స్ లేకపోవడం వల్ల చెకింగ్ టైంలో దాన్ని సీజ్ చేసి ప్రాపర్గా ప్రొసీజర్ ప్రకారం సీజ్ చేసి టీం వాళ్ళు, ఫ్లయింగ్ స్క్వాడ్ వాళ్ళు సీజ్ చేసి దాన్ని ట్రెజరీకి హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది। సో క్యాష్ సంబంధించిన వాహనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు సంబంధిత బిల్స్ అవి చూపించుకొని అక్కడ వాళ్ళు ప్రూవ్ చేసుకోవాల్సి ఉంటుంది। కాబట్టి మనకి ఈ ఎలక్షన్ కూడా అమల్లోకి వచ్చిన దగ్గర నుంచి కూడా ప్రజలు ఎవరైతే ఉన్నారో 50,000 మించి తీసుకెళ్ళకూడదు అనేది నిబంధన ఉంది కాబట్టి అది అందరికీ తెలిసిన విషయమే। కాబట్టి దానికి సంబంధించి ఏదైనా తీసుకెళ్ళినప్పుడు వ్యాలిడ్ ప్రూఫ్స్ కూడా ఉండాలి। ఈ వ్యాలిడ్ ప్రూఫ్స్ ఏమి లేనందున వీటిని ఇక్కడ సీజ్ చేయడం జరుగుతుంది। జంగారెడ్డిగూడెం పట్టణంలోని నూతన మున్సిపల్ కార్యాలయం వద్ద కొలువై ఉన్న శ్రీ ముత్యాలమ్మ అమ్మవారి చతుర్థ వార్షికోత్సవ వేడుకలు గురువారం అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి। ఈ వేడుకలలో భాగంగా అమ్మవారి శోభయాత్రను ఘనంగా నిర్వహించారు। 108 మంది మహిళలు 108 జల కలశాలతో ముత్యాలమ్మ అమ్మవారి ఆలయం వద్ద బయలుదేరి గ్రామదేవత గంగానమ్మ అమ్మవారి ఆలయం వద్దకు చేరుకున్నారు। ఈ సందర్భంగా కేఎల్ఎన్ ధనకుమార్ మాట్లాడుతూ ఆలయ నిర్మాణకర్త బైరిశెట్టి మురళీకృష్ణ, పద్మకుమారి దంపతుల ఆధ్వర్యంలో ఈ నెల 4వ తేదీ నుంచి 9వ తేదీ వరకు ముత్యాలమ్మ అమ్మవారి ఆలయ చతుర్థ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరగనున్నాయని తెలిపారు। పట్టణ ప్రజల కోసం చేస్తున్న ఈ వేడుకల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని కోరారు। ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులతో పాటుగా భక్తులు పాల్గొన్నారు।
జంగారెడ్డిగూడెం పట్టణ నూతన మున్సిపల్ కార్యాలయ ప్రాంగణానికి అతి సమీపంలో కొలువై ఉన్న శ్రీ 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 ముత్యాలమ్మ అమ్మవారి చతుర్థ వార్షికోత్సవాలు ఈరోజు ప్రారంభమయ్యాయి. ప్రధానంగా ఈ రోజు నుంచి 8వ తేదీ వరకు కార్యక్రమాలు జరిగితే 9వ తేదీ ఉగాది రోజు మధ్యాహ్నం మహా అన్న సమారంభంతో కార్యక్రమాలు సంపూర్ణ అవుతాయి. బగిరిశెట్టి మురళీకృష్ణ పద్మకుమారి దంపతులతో కూడినటువంటి ఆలయ కమిటీ ఈ వార్షికోత్సవాలకు సంబంధించినటువంటి ఏర్పాట్లు అంగరంగ వైభవంగా చేయడం ఒక ఎత్తు అయితే, ఈరోజు ప్రధానంగా ఈ కార్యక్రమంలో కలశారాధన చేసుకున్న తర్వాత ముత్యాలమ్మ అమ్మవారు గ్రామదేవత మధ్యస్థంగా కొలువైనటువంటి గంగానమ్మ తల్లి దగ్గరికి తరలి వెళ్ళి 108 మంది ముత్తైదువులు జలకలశాలతో కూడినటువంటి ఒక శోభాయాత్రగా అమ్మవారి దగ్గరికి తరలి వెళ్ళి గంగానమ్మ వారి యొక్క అనుమతి తీసుకుని గంగానమ్మ వారికి సాంప్రదాయ సారెను ముత్యాలమ్మ తల్లి అందించేటువంటి ఒక అద్భుతమైనటువంటి ఆధ్యాత్మిక ప్రకృతితో కూడినటువంటి కార్యక్రమాన్ని ఇక్కడ మరి ఏర్పాటు చేయడం జరిగింది. ఆ క్రమంలో భాగంగా ఇప్పుడు శోభాయాత్ర జరుగుతూ ఉంది. ఇదంతా కూడా లోక కళ్యాణార్థం, ఈ ప్రాంతం అంతా బాగుండాలనే ఒక సంకల్పం ఒకటి. ప్రజల మధ్య అనుబంధాన్ని పెంపొందించేందుకు ఇఫ్తార్ విందు దోహదపడుతుందని తూర్పు గోదావరి జిల్లా వక్ఫ్ బోర్డు చైర్మన్ మొహమ్మద్ ఆరిఫ్ తెలిపారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని పఠాన్ మజీం ఆధ్వర్యంలో పర్వేజ్ అమీర్లు ఇఫ్తార్ విందును ఏర్పాటు చేశారు. ఈ విందులో రాజకీయ పార్టీలకు అతీతంగా నాయకులు పాల్గొని సహాపంక్తి భోజనం చేశారు. ఈ సందర్భంగా మహమ్మద్ ఆరిఫ్ మాట్లాడుతూ రంజాన్ మాసంలో ముస్లింలు కఠిన ఉపవాసాలు చేసి దేశ ప్రజలు సంతోషంగా ఉండాలని అల్లాను ప్రార్థిస్తారని తెలిపారు. ప్రజలంతా ఐకమత్యంతో ఉండాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ బతిన నాగలక్ష్మి, కోఆప్షన్ సభ్యులు షేక్ పర్వీన్, వైఎస్ఆర్సీపీ అభ్యర్థి కంబం విజయరాజు, నాయకులు జట్టు గురునాథరావు, మండవాలి సోంబాబు, బీవీఆర్ చౌదరి, మేడవరపు విద్యాసాగర్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు నిజమైన కులమతాలకు అతీతమైన స్ఫూర్తిని, నిజమైన సోదరభావాన్ని ప్రతిబింబించేలా మన జంగారెడ్డిగూడెం పట్టణంలో పఠాన్ ముజీం గారి ఆధ్వర్యంలో సోదరులు పర్వేజ్ అమీర్ వారిద్దరూ ఏర్పాటు చేసినటువంటి ఇక్కడ ఏదైతే ఇఫ్తార్ విందు ఉందో ఖచ్చితంగా ఇది మనుషుల మధ్య వైషమ్యాలను దూరం చేసి ప్రేమాభిమానాలు పెంపొందించే విధంగా ముందుకు సాగుతుంది. హజరత్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఒక మాట చెప్పారు, నీ పొరుగువాడు ఆకలితో ఉండగా నీవు మాత్రం కడుపు నిండా భుజిస్తే నువ్వు ముస్లింవి కావు అని. 14.5 గంటల పాటు ఒక ముస్లిం అనేవాడు తాను నమ్మే అల్లా కోసం ఉపవాసం ఉండి మంచినీరు కూడా తాగకుండా ఆ 14 గంటల ఉపవాసం తర్వాత ఏం ప్రార్థిస్తాడంటే, దేశంలో ఉన్న 140 కోట్ల మంది భారతీయులందరూ ఒకే కుటుంబంలా, ఒకే తల్లి బిడ్డల్లా, అన్నదమ్ముల్లా మెలగాలని, శాంతి సౌభ్రాతృతలతో నిండినటువంటి భారతదేశంలో మనందరం సంతోషంగా జీవించాలని అల్లా నిరంతరం ప్రార్థిస్తాడు. మరైతే ఏదైతే ఇక్కడ జరిగినటువంటి ఇఫ్తార్ ఉందో, ఏదైతే సెక్యులర్ స్ఫూర్తి ఉందో దాన్ని ప్రతిబింబించే విధంగా హిందూ, ముస్లిం, క్రైస్తవులు అన్న తేడా లేకుండా సుమారు 1500 మంది ఇక్కడ సహపంక్తి భోజనాన్ని చేయడం జరిగింది. రాబోయే రోజుల్లో ఇటువంటి ఇఫ్తార్ విందులు దేశ ప్రజల మధ్య, అన్నదమ్ముల మధ్య ఒక మంచి వాతావరణాన్ని సృష్టించాలని, రాబోయే రోజుల్లో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మరింత మందికి సాయం చేసే విధంగా, ఇటువంటి స్నేహపూర్వక కార్యక్రమాలు మరిన్ని చేసే విధంగా వీరందరికీ స్ఫూర్తినివ్వాలని కోరుకుంటూ, నిజమైన భారతీయ ముస్లిం అనేవాడు తాను ఏం ఆలోచిస్తాడో, తాను ఏ విధంగా ముందుకు పోతాడో ఈ రంజాన్ నెలలో అల్లాని ఆరాధిస్తూ, అల్లాని ప్రార్థిస్తూ ఇటువంటి ఇఫ్తార్ విందుల ద్వారా తెలియజేసుకుంటూ స్పెల్వెల్ ఇండియా నిర్వహించిన జాతీయ స్థాయి పోటీలలో జంగారెడ్డిగూడెం ప్రతిభ ఇంగ్లీష్ మీడియం విద్యార్థులు వారి ప్రతిభను కనపరిచి బహుమతులు గెలుచుకున్నారు. 2 ఛాంపియన్ ట్రోఫీలు, 1 విన్నర్ ట్రోఫీతో పాటుగా 30,000 నగదు, విన్నర్ స్కూల్ అవార్డు, బెస్ట్ ఎమర్జింగ్ స్కూల్ అవార్డును సొంతం చేసుకున్నారు. ఈ సందర్భంగా గురువారం పాఠశాలలో అభినందన సభను నిర్వహించారు. గ్రూప్ 5 ఫస్ట్ రన్నర్ అప్ సునాద, గ్రూప్ 3 సెకండ్ రన్నర్ అప్ ప్రజ్ఞాత సరోజారెడ్డి, గ్రూప్ 5 సెకండ్ రన్నర్ అప్ వర్షిత నున్నాలకు నగదు బహుమతి, ట్రోఫీలు, మెడల్స్ ను స్కూల్ యాజమాన్యం అందజేశారు. అదేవిధంగా టాప్ స్థానాల్లో నిలిచిన 5 విద్యార్థులకు, అత్యధిక ప్రతిభ కనపరిచిన 8 మంది విద్యార్థులకు నగదు ప్రోత్సాహాలు అందించారు. ఈ కార్యక్రమంలో స్కూల్ ప్రిన్సిపల్ కె సరోజారెడ్డి, డైరెక్టర్ సత్యనారాయణ రెడ్డి, అకాడమిక్ డైరెక్టర్లు సుభాష్ రెడ్డి, సింధుషారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Pratibha School is super happy and proud to announce that our school's children have won medals, trophies and cash prizes at the national level Spell Bee competition conducted by Spellwell India. This is conducted by Dr. Uday Katalmal from Jamnagar, Gujarat. Two of our students, Dimple and Pratibha, have won the champion trophy at the national level in the online Spellwell India competition. Both of them have won a champion trophy and a cash prize of 5,000 rupees each. అట్లానే తర్వాత నేషనల్ లెవెల్లో విన్నర్ ట్రోఫీ గెలుచుకున్న గీష్వంత్ ఒక విన్నర్ ట్రోఫీ, తర్వాత 4,000 రూపీస్ క్యాష్ ప్రైజ్ గెలుచుకున్నాడు. అట్లనే సునాదా హ్యాస్ వన్ ఫస్ట్ రన్నర్ అప్ ఛాంపియన్షిప్ ట్రోఫీ అండ్ ఆల్సో క్యాష్ ప్రైజ్ ఆఫ్ 3,000 రూపీస్. తర్వాత 2 స్టూడెంట్స్ వర్షిత అండ్ ప్రజ్ఞత హ్యావ్ వన్ సెకండ్ రన్నర్స్ అప్ ట్రోఫీ అండ్ ఆల్సో ఏ క్యాష్ ప్రైజ్ ఆఫ్ 2,000 రూపీస్. ఇవే కాకుండా నేషనల్ లెవెల్లో టాప్ 10 గెలుచుకున్న 5 స్టూడెంట్స్ కి 1,000 రూపీస్ ఈచ్ క్యాష్ ప్రైజ్. అట్లాగే ఒక 8 మెంబర్ స్టూడెంట్స్ కి ఎక్సెప్షనల్ పర్ఫార్మెన్స్ కి 500 రూపీస్ ఈచ్ క్యాష్ ప్రైజ్ లభించింది. మొత్తంగా ప్రతిభా స్కూల్ హ్యాస్ గోట్ ద టోటల్ క్యాష్ ప్రైజ్ ఆఫ్ 30,000 రూపీస్. అండ్ ఇంతమందిని ఛాంపియన్షిప్ ట్రోఫీస్ అందజేసిన స్కూల్ కి స్పెల్వెల్ ఇండియా తరఫున అవర్ స్కూల్ హ్యాస్ ఆల్సో వన్ ద ఛాంపియన్ trophy at the national level, and also because we are participating in this competition for the first time and have won so many trophies, our school is also presented with the best emerging school award. So inni trophies inni gelchukunna nanduku we are very very happy and proud. Want to congratulate all these winners and also want to thank the parents for their support. చాలా హ్యాపీగా ఉంది, ఎందుకంటే ఒక ఈ స్కూల్ ఎక్కడో మారుమూల ఉన్న జంగారెడ్డిగూడ స్కూల్ నుంచి ఈరోజు ఈ ప్రపంచ స్థాయిలో ఇది పార్టిసిపేట్ చేస్తున్నప్పుడు నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. ఎందుకంటే చిన్ని చిన్ని బుర్రలు చాలా పెద్ద పెద్ద పనులు చేస్తున్నారు. అందుకు అందరికీ కూడా నేను కంగ్రాచులేషన్ చెప్తున్నాను. అదేవిధంగా సపోర్ట్ చేస్తున్న పేరెంట్స్కి మరీ ధన్యవాదాలు అర్పిస్తున్నాను. రానున్న ఎన్నికలలో గెలిపే లక్ష్యంగా పనిచేయాలని వైఎస్ఆర్సీపీ చింతలపూడి నియోజకవర్గ అభ్యర్థి కంబం విజయరాజు తెలిపారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో వైఎస్ఆర్సీపీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. వైఎస్ఆర్సీపీ పట్టణ అధ్యక్షులు చిటికల అచ్యుతరామయ్య అధ్యక్షతన జరిగిన ఈ సభలో విజయరాజు మాట్లాడుతూ సీఎం జగన్ నేతృత్వంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ పనితీరును ప్రజలకు వివరించి మరలా పార్టీని అధికారంలోకి తీసుకువచ్చేందుకు ప్రతి కార్యకర్త కష్టపడి పనిచేయాలని సూచించారు. అదేవిధంగా పార్టీ పోలవరం నియోజకవర్గ పరిశీలకులు జట్టి గురునాథరావు మాట్లాడుతూ కార్యకర్తల సంక్షేమానికి తాము చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి బీవీఆర్ చౌదరి, మహిళా విభాగం రాష్ట్ర కార్యదర్శి కాసర తులసి, పామరు నియోజకవర్గ పరిశీలకులు మండవలి సోంబాబు, జిల్లా మహిళా అధ్యక్షురాలు వందనపు సాయిబాల పద్మ తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు ఈ సమావేశం చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ప్రతి ఒక్క కార్యకర్త ఒక్కొక్క సైనికుడి లాగా మేము సైతం యుద్ధానికి సిద్ధం, మేము సైతం ఎన్నికల రణరంగానికి సిద్ధం, రాబోయే ఎలక్షన్స్ ని మేము ధీటుగా ఎదుర్కొంటాం అని కలిసికట్టుగా మీరందరూ ఉన్నట్టు ఉంది. ఇది చాలా సంతోషమైన విషయం. నాకు అనిపిస్తుంది మిమ్మల్ని చూస్తుంటే మీలో ఉన్న క్రమశిక్షణ, మీలో ఉన్న ఉత్సాహం, మీలో ఉన్న ఈ యొక్క ఆనందం చూస్తుంటే మనం గెలిచినట్టే అని నాకు అనిపిస్తుంది. కార్యకర్తలను గుర్తించుకోని పార్టీ ఏ పార్టీ కూడా మనుగడ లేదు, ఏ నాయకుడు కూడా నాయకుడు కాదు. మనం ఎప్పుడైతే కార్యకర్తలని వాళ్ళని గుర్తించామో అప్పుడే ప్రజలు గుర్తిస్తాం. అధికారం వచ్చిన తర్వాత కార్యకర్తలు విస్మరించి నేనే మగానికి బహంభావంగా వీగిన నాయకులు కూడా వాళ్ళకి మళ్ళీ భవిష్యత్తు లేకుండా పోయిన చాలామందిని చూసాము. దయచేసి విజయరాజు గారు చెప్తున్నారు, ఈరోజు కొత్తగా నేను ఎమ్మెల్యేగా కాబోతున్న వ్యక్తి. ఇక్కడ మా జంగారెడ్డిగూడెంలో మేము ఎప్పుడూ కూడా గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారం ఉన్నప్పుడు కూడా ఎంతో కొంత మెజారిటీ వచ్చి తప్పించి ఇక్కడ ఎప్పుడు కూడా అవసరం లేదు. దానికి కారణం కార్యకర్తలు. మా పట్టణంలో కార్యకర్తలు ప్రతి ఒక్కరిని కూడా మీరు గుర్తించుకోవాలని, వాళ్ళకి ఏ సమస్య వచ్చినా సరే మీరు పట్టించుకోవాలని, అధికారం వచ్చిన తర్వాత కార్యకర్తలు విస్మరిస్తే మేము ఊరుకోవాలని మీకు తెలియజేస్తూ, తెలుగుదేశం పార్టీ వాలంటీర్ వ్యవస్థకు వ్యతిరేకం కాదని కూటమి చింతలపూడి నియోజకవర్గ అభ్యర్థి సొంగ రోషన్ కుమార్ తెలిపారు.
జంగారెడ్డిగూడెం పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రజలకు నిస్వార్థంగా సేవలందించే వాలంటీర్లకు తాము వ్యతిరేకం కాదని అన్నారు. ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తే వాలంటీర్లకు న్యాయం చేస్తుందని తెలిపారు. వాలంటీర్ వ్యవస్థపై తెలుగుదేశంకున్న క్లారిటీ కానివ్వండి, లేకపోతే రాబోయే రోజుల్లో విజన్ కానివ్వండి, క్లియర్గా మా అధినాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. వాలంటీర్ వ్యవస్థకు తెలుగుదేశం ఎప్పుడు కూడా వ్యతిరేకం కాదు. కానీ వాలంటీర్ల పేరుతో రాజకీయం చేసేదాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ రోజున చూస్తే మరి పెన్షన్స్ 1వ తారీఖున ఇవ్వాల్సింది మరి ఇప్పటిదాకా కూడా ఇవ్వలేదు. దీన్ని తెలుగుదేశం ఆపిందో లేకపోతే నారా చంద్రబాబు నాయుడు గారు ఆపారో అని చెప్తున్నారు. దాంట్లో ఎటువంటి సత్యం లేదు. తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా పేదల పార్టీ, మరి వాళ్ళకి అన్ని రకాలుగా అండగా ఉండే పార్టీ. మరి తెలుగుదేశం హయాంలో కూడా పేదలకు, ముసలి వాళ్ళకు, మరి దివ్యాంగులు కూడా పెన్షన్లు సకాలంలో ఇచ్చారు. మరి రాబోయే రోజుల్లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఉమ్మడి ప్రభుత్వంలో 1వ తారీఖునే 4,000 రూపాయలు మరి పెన్షనర్స్కి ఇవ్వబోతుంది తెలుగుదేశం, బీజేపీ, జనసేన ఉమ్మడి ప్రభుత్వం. అలాగే మరి రాబోయే రోజుల్లో అందరూ కూడా సైకిల్ గుర్తుకు ఓటేసి గెలిపించండి. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. చూస్తూనే ఉండండి సిటీ న్యూస్. మీ ఆర్థిక అవసరాలలో ఆత్మీయ నేస్తం శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, జంగారెడ్డిగూడెం. గత 20 ఏళ్లుగా ఖాతాదారుల అవసరాలలో నమ్మకమైన నేస్తంగా నిలబడి అప్లాండ్ ఏరియాలో దిగ్విజయంగా నడపబడుతున్న సంస్థ శ్రీరామచంద్ర. దశాబ్దాల కాలంగా నమ్మకానికి, విశ్వసనీయతకు మారుపేరుగా నిలిచి ఖాతాదారుల సొమ్ముకు పూర్తి భద్రత కల్పిస్తోంది మీ శ్రీరామచంద్ర. మీ డిపాజిట్లపై అత్యధిక వడ్డీ రేట్లు, 3 నెలల కాల పరిమితిపై 5% వడ్డీ, 6 నెలల కాల పరిమితిపై 6% వడ్డీ, 6 నెలల నుండి 1 సంవత్సరం లోపు 7% వడ్డీ, 1 సంవత్సరం నుండి 3 సంవత్సరాల లోపు 10% వడ్డీ మరియు 7 సంవత్సరాల 96 రోజులకు మీ సొమ్ము రెట్టింపు. ప్రీ మెచ్యూరిటీ డిపాజిట్ల క్యాన్సిలేషన్, రికరింగ్ డిపాజిట్, సురక్ష డైలీ డిపాజిట్ సౌకర్యం కలదు. సేవింగ్స్ అకౌంట్, కరెంట్ అకౌంట్, లాకర్ సదుపాయం కలదు. బంగారు ఆభరణాలపై రుణ సదుపాయం కలదు. చిన్న వ్యాపారస్తులకు లోన్ సౌకర్యం కలదు. సక్రమమైన మార్గంలో సంపాదన ఎంత ముఖ్యమో సరియైన సంస్థలో పొదుపు చేయడం అంతే ముఖ్యం. వివరాలకు సంప్రదించండి. శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 08821225885 మరియు 9491711922. దసరా దీపావళి మొదటి వార్షికోత్సవ శుభాకాంక్షలతో బాలాజీ బిగ్ బజార్ బంపర్ ఆఫర్స్. ఎలక్ట్రానిక్స్, ఫర్నిచర్, కిరాణా, నేచురల్ పేపర్ ప్లేట్స్, డ్రై ఫ్రూట్ ఐటమ్స్ లభించే మా స్వంత భవనం కలిగిన ఏకైక షోరూం బాలాజీ బిగ్ బజార్. ప్రతి బ్రాండెడ్ 65 ఇంచెస్ ఎల్ఈడి టీవీ కొనుగోలుపై గోల్డ్ కాయిన్ ఫ్రీ. సైడ్ బై సైడ్ ఫ్రిడ్జ్ కొనుగోలుపై మైక్రో ఓవెన్ ఫ్రీ. ప్రతి బ్రాండెడ్ 43 ఇంచెస్ అండ్ 55 ఇంచెస్ టీవీ కొనుగోలుపై వెండి గ్లాస్ ఫ్రీ. డబుల్ డోర్ ఫ్రిడ్జ్ పై వెండి దేవుని విగ్రహం ఫ్రీ. ఫ్రంట్ అండ్ టాప్ లోడ్ వాషింగ్ మిషన్ పై వెండి గ్లాస్ ఫ్రీ. ప్రతి బ్రాండెడ్ ఏసీ కొనుగోలుపై వెండి గ్లాస్ ప్లస్ ఇన్స్టలేషన్ ఫ్రీ. 1000 వాట్స్ బ్రాండెడ్ మిక్సీ పై వెండి గ్లాస్ ఫ్రీ. 6x6 అండ్ 5x6 మంచం ప్లస్ పరుపు కొనుగోలుపై పిల్లోస్ వెండి విగ్రహం ఫ్రీ. 3+2 సోఫా సెట్స్ పై వెండి గ్లాస్ ఫ్రీ. 32 ఇంచెస్ స్మార్ట్ టీవీ ప్లస్ 5.1 హోమ్ థియేటర్ కేవలం 10,999 రూపాయలు మాత్రమే. ఎఫ్ఎన్డి 55 ఇంచెస్ స్మార్ట్ టీవీ ప్లస్ హోమ్ థియేటర్ కేవలం 46,999 రూపాయలు మాత్రమే. డ్రెస్సింగ్ టేబుల్ ప్లస్ బీరువా కేవలం 7,999 రూపాయలు మాత్రమే. ₹1 డౌన్ పేమెంట్ తో మీ ఇంటికి కావలసిన ఏ వస్తువైనా తీసుకువెళ్ళండి. విచ్చేయండి బాలాజీ బిగ్ బజార్, కొవ్వూరు రోడ్, పాత బస్టాండ్ దాటిన తర్వాత బాలాజీ స్ట్రీట్, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 9246748697 అండ్ 8331847497. వృద్ధులకు, వికలాంగులకు సచివాలయాల వద్ద నిర్వహిస్తున్న పింఛన్ పంపిణీ త్వరితగతిన పూర్తి చేయాలని సచివాలయ అధికారులకు ఆర్డీఓ కాజావలి సూచించారు. భీముడోలు మండలంలోని పలు గ్రామ సచివాలయాల వద్ద జరుగుతున్న పింఛన్ పంపిణీ కార్యక్రమాన్ని ఆర్డీఓ కాజావలి పరిశీలించారు. పింఛన్ పంపిణీ సమయంలో సచివాలయాల వద్ద కల్పించిన అసౌకర్యాలను పరిశీలించారు. అధికారులకు పలు సూచనలు చేశారు. మండలంలో బుధవారం సాయంత్రం 4 గంటల నుండి ప్రారంభమైన పింఛన్ పంపిణీ గురువారం ఉదయం నుండి ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో మండల వ్యాప్తంగా సుమారు 75% మేర పంపిణీ చేసినట్లు అధికారులు తెలిపారు. భీముడోలు తహసీల్దార్ వర్హాలయ్య, ఎంపీడీఓ స్వర్ణలత పాల్గొన్నారు.
పెన్షన్ ఐడి వస్తుంది, నేమ్ వస్తుంది, అమౌంట్ ఎంత వస్తుంది? అదే ఫింగర్ తీసుకున్నారా లేకపోతే ఐడి షాట్ పేమెంట్ కూడా సెల్ఫ్ ట్రాన్సాక్షన్ ఐడి నెంబర్ వస్తుంది, ఏ టైంలో తీసుకున్నారనేది కూడా వస్తుంది. మీ మ్యాక్సిమం కంప్లీట్ చేసేస్తే బెటర్. జంగారెడ్డిగూడెం గోకుల తిరుమల పారిజాతగిరిపై వేంచేసి ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి, శ్రీదేవి భూదేవి సమేత శ్రీనివాసుని కళ్యాణ మహోత్సవం శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఆలయ కార్యనిర్వహణాధికారి మణికల రాంబాబు పర్యవేక్షణలో ప్రధాన అర్చకులు నల్లూరి రవికుమార్ ఆచార్యుల సమక్షంలో స్వామివారి కళ్యాణ మహోత్సవం జరిపారు. ఈ కళ్యాణ మహోత్సవంకు తాడేపల్లిగూడెంకు చెందిన రాంబాబు, నాగవెంకట గంగాభవాని దంపతులు, అశ్వారావుపేటకు చెందిన వెంకటేశ్వరరావు, శాంతకుమారి దంపతులు ఉభయదారులుగా వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. గతంలో తాము చేసిన పోరాటాలను గుర్తు చేసుకుని రానున్న ఎన్నికలలో తమ పార్టీని గెలిపించాలని సిపిఐ ఎమ్మెల్ పోలవరం అభ్యర్థి ఎస్ రామ్మోహన్ కోరారు. బుట్టాయిగూడెం మండలం మంగయ్యపాలెంలోని సిపిఐ ఎమ్మెల్ న్యూ డెమోక్రసీ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రామ్మోహన్ మాట్లాడుతూ ప్రజా సమస్యల కోసం దేశవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా తమ పార్టీ ఎన్నో ఉద్యమాలను చేసిందని అన్నారు. కావున రానున్న ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థులను గెలిపించి చట్టసభలకు పంపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వెట్టి భారతి, కె పోతిరెడ్డి, చిన్నం కన్నయ్య, బి వినోద్, కె రాముడు తదితరులు పాల్గొన్నారు. గత 55 సంవత్సరాలుగా ఈ ప్రాంతంలో పేద ప్రజల కోసం, భూమి కోసం, భుక్తి కోసం, పేద ప్రజల సమస్యల విముక్తి కోసం అనేక పోరాటాలు నిర్వహించి ప్రజల సమస్యలే పరిష్కారంగా పనిచేస్తున్నటువంటి పార్టీ నేడు పోలవరం అసెంబ్లీ నియోజకవర్గానికి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తూ ఉన్నది. ఈ పోటీలో నిలబడ్డ అభ్యర్థులని కానీ, అలాగే ఎమ్మెల్యే పార్టీగా ఈ ప్రాంతంలో అనేక సమస్యల మీద పనిచేస్తున్నప్పుడు ఇక్కడ సమస్యలని పరిష్కారం కోసం ఏదైతే ఉద్యమాల ద్వారా, పోరాటాల ద్వారా సమస్యల్ని పరిష్కారం చేసుకుంటా ఉన్నామో, అదేవిధంగా ఈ సమస్యలు దీర్ఘకాలిక సమస్యలుగా ఈ ప్రాంత అభివృద్ధి కోసం ఈ రాష్ట్ర అసెంబ్లీలో మన సమస్యల్ని వ్యక్తం చేయడం కోసం, డిమాండ్ చేయడం కోసం అసెంబ్లీకి సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ నుంచి కూడా అభ్యర్థిని ఎమ్మెల్యేగా పంపించాలనేటువంటి ఉద్దేశంతో సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ ఈ ఎన్నికలలో ఎమ్మెల్యే అభ్యర్థి పోటీలో పెట్టడం జరిగింది. ఈ ప్రాంత ప్రజానికం అంతా కూడా సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ అభ్యర్థిని గెలిపించి చట్టసభల్లోకి పంపించాలని కోరుతూ జంగారెడ్డిగూడెం పట్టణంలో ఉత్తరాన వేంచేసి ఉన్న శ్రీ నూకాలమ్మ అమ్మవారి 60వ జాతర మహోత్సవం ఈ నెల 5న ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా ఆలయ కమిటీ చైర్మన్ రాజాన సత్యనారాయణ మాట్లాడుతూ ఉత్సవాల ప్రారంభోత్సవం సందర్భంగా 5వ తేదీన ఉదయం అమ్మవారికి నిత్య పూజ కార్యక్రమాలు జరుపుతాయని అన్నారు. 9 గంటల నుంచి 1008 మంది మహిళలచే శోభయాత్ర జరుగుతుందని అన్నారు. కావున భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రతినిధులు పాల్గొన్నారు. రేపు ఉదయం 5/4/2024 శుక్రవారం ఉదయం 9 గంటలకి గ్రామదేవత అయిన గంగన్నమ్మ అమ్మవారి దగ్గర నుంచి కూడా ఈ శోభాయాత్ర కార్యక్రమం ప్రారంభమవుతుంది. ఇంటి దగ్గర
పాల పొంగలు పంపించి పాలు తీసుకురావాల్సిందిగా కోరుతున్నాము. అలాగే ఏ కారణాలతో మీరు ఆ బోనాలు తీసుకురాకపోతే అవకాశం లేని వాళ్ళు అక్కడికి వస్తే సప్తనదీ జలాలో ఏర్పాటు కూడా చేశాము. అవన్నీ కూడా తీసుకొని పాంపులు వేసుకుంటూ మన గ్రామదేవత గంగానమ్మ అమ్మవారి ఆలయం ప్రాంగణం నుంచి ఉదయం 9 గంటలకి బయలుదేరుతుంది శోభయాత్ర. అక్కడి నుంచి మన నూకాలమ్మ అమ్మవారి ఆలయం వరకు వస్తుంది శోభయాత్ర. ఈ శోభయాత్ర కార్యక్రమానికి మీరందరూ కూడా వచ్చి ఈ అమ్మవారి కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం. కొయ్యలగూడెం ప్రభుత్వ ఆసుపత్రి షిరిడి సాయి ఎలక్ట్రిక్ లిమిటెడ్ సౌజన్యంతో మానవతా వ్యవస్థాపకులు రామచంద్రారెడ్డి ద్వారా అందించిన ఫ్రీజర్ బాక్స్ ను మానవతా సభ్యులు గురువారం ప్రారంభించారు. అనంతరం మజ్జిగ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మానవతా సభ్యులకు ప్రభుత్వ ఆసుపత్రి ప్రతినిధులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైద్యులు టిఎస్ రాణి, అబ్దుల్ తస్లీం, సీతారామరాజు, మానవతా జిల్లా కన్వీనర్ త్రిపుర రమేష్, ప్రెసిడెంట్ బొమ్మ మోహన్, సెక్రటరీ సిద్ధార్థ, ట్రెజరర్ రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెం విజయదుర్గ అమ్మవారి ఆలయంలో మూలా నక్షత్రం సందర్భంగా 14వ చండీ హోమాన్ని నిర్వహించారు. ఆలయ శాశ్వత కమిటీ చైర్మన్ మారిశెట్టి రాధాకృష్ణ అధ్యక్షతన జరిగిన ప్రధాన అర్చకులు వేణుగోపాలాచార్యుల పర్యవేక్షణలో జరిగిన ఈ కళ్యాణ మహోత్సవంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. చండీ హోమంను తిలకించి అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో శాశ్వత కమిటీ సహాయ కార్యదర్శి రామశెట్టి శ్రీనివాసరావు, అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు గుడిమెట్ల యుగంధర్, ఉపాధ్యక్షులు వందనపు అప్పలరాజు, మహిళా కమిటీ ఉపాధ్యక్షురాలు వందనపు బాలా త్రిపుర సుందరి తదితరులు పాల్గొన్నారు. వేసవిలో దాహార్తిని తీర్చడానికి చలివేంద్రాలు ఏర్పాటు చేయడం ఎంతో అభినందనీయమని మున్సిపల్ కమిషనర్ నంబూరి రామచంద్రరాజు తెలిపారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని అశ్వారావుపేట రోడ్లో ఉన్న ఎన్టీఆర్ విగ్రహం వద్ద గండికోట పాలబాబి మజ్జిగ చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ చలివేంద్రం కౌన్సిలర్ నంబూరి రామచంద్రరాజు ప్రారంభించి మజ్జిగ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయ అన్నప్రసాద వితరణ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జంగారెడ్డిగూడెం ఎన్నికల చెక్ పోస్టు వద్ద 7 లక్షల రూపాయల నగదు స్వాధీనం, వివరాలు వెల్లడించిన అధికారులు. అంగరంగ వైభవంగా జంగారెడ్డిగూడెం ముత్యాలమ్మ అమ్మవారి చతుర్థ వార్షికోత్సవ వేడుకలు ప్రారంభం, శోభయాత్ర నిర్వహించిన మహిళలు. ప్రజల మధ్య అనుబంధాన్ని పెంపొందించేందుకు ఇఫ్తార్ విందు దోహదపడుతుంది. తూర్పు గోదావరి జిల్లా వక్ఫ్ బోర్డు చైర్మన్ మహమ్మద్ ఆరిఫ్ వెల్లడి. స్పెల్వెల్ ఇండియా నిర్వహించిన జాతీయ స్థాయి స్పెల్ బీ పోటీలలో బహుమతులు పొందిన ప్రతిభా స్కూల్ విద్యార్థులు అభినందనలు తెలిపిన స్కూల్ యాజమాన్యం. ఇంతటితో ఈ వార్తలు సమాప్తం. నమస్కారం.